బంగారం రేట్ అనేది రోజు రోజుకి టూ మచ్‌గా పెరిగిపోతుంది కదా! అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఇంతింత రేట్లు పెట్టి బంగారం కొనాలంటే కొంచెం కష్టమే కదా! అయితే ఇక్కడ నేను ఒక 2 టిప్ అయితే చెప్తాను. ఆ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే యూజువల్‌గా నేను ఇలాగే బంగారం కొంటూ ఉంటాను. సో, మీరు కూడా అలాగే కొన్నారనుకోండి, అంటే మనం పెట్టే దాంట్లోనే కొంచెం ఎంతో కొంచెం డబ్బులు మిగిలించుకున్న వాళ్ళం అవుతాము. సో, అవేంటి అనేదైతే ఇప్పుడు చూద్దాము. వీడియో మొత్తం చూడండి. అసలు స్కిప్ చేయొద్దు. ఇక్కడ మీరు చూడొచ్చు 19th ఏప్రిల్ 2025 అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే రోజు, వీడియో పబ్లిష్ అయిన రోజు కూడా ఇదే అనమాట. మీరు గమనించొచ్చు. అయితే ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 8,946 రూపీస్ ఉంది. కింద మీరు ఆరో మార్క్ కనుక చూసారంటే అది పైకి ఉంది, అప్ ఉందనమాట. +1 రూపీ అని పెరిగినట్టుంది గ్రీన్ కలర్లో. మనకు అదే రెడ్ కలర్లో ఉంటే తగ్గినట్టు అనమాట. సో ఇక్కడ 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 9,759 రూపీస్. సో మనకి ఇది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, తగ్గే ఛాన్స్ అయితే లేదనమాట. జనరల్‌గా ఏంటి అంటే రూ. 1000 పెంచేసి రూ. 100 తగ్గిస్తారనమాట. యూజువల్‌గా అదే జరిగేది. అయితే ఇప్పుడు మ్యాటర్ అయితే అది కాదు. పెరిగే బంగారం ఎలా అయినా పెరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేయలేం కదా! అయితే మనం కొనే దాంట్లోనే కొంచెం తగ్గించుకొని కొనేదానికి బెస్ట్ టిప్ ఏంటి అంటే, యూజువల్‌గా నేనేం ఫాలో అవుతాను అంటే, మీరు ఎప్పుడైనా కూడా పెద్ద పెద్ద షాపుల్లోకెళ్ళి గోల్డ్ అయితే కొనొద్దు. వాళ్ళు తరుగులే ఏసేస్తారు మన మీద చాలా వరకు. ఇప్పుడు మనం ఒక 20 గ్రాములు బంగారం కొన్నామనుకోండి, దాని మీద దాదాపు 4, 5 గ్రాములు తరుగులేసేస్తారు. అంటే 20 గ్రాములు గోల్డ్‌కి రేటు పెడుతూనే ఎక్స్ట్రా వాళ్ళు తరుగులేసే 4, 5 గ్రాములకు కూడా మళ్ళీ మనం డబ్బులు పెట్టాలి. అంటే ఒక 4, 5 గ్రాములు బంగారంకి వాళ్ళ దగ్గర వేస్ట్‌గా మనం డబ్బులు కడుతున్నట్టనమాట. సో, అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద షాపుల్లో అయితే కొనొద్దు. ఇప్పుడు డబ్బున్నోళ్ళైతే వాళ్ళెళ్లి కొనుక్కుంటారు, అది వేరే విషయము. కానీ మన దగ్గర అంత మనీ అయితే ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ గోల్డ్ పని చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. చిన్న చిన్న పచారీ కొట్టుల దగ్గర అక్కడ షాపులు పెట్టుకొని ఉంటారు. సో, వాళ్ళ దగ్గర చేపించుకోండి. ఎందుకంటే వాళ్ళు తరుగులు తీసుకోరు. వాళ్ళు మనకి ఆ పని చేసి పెడతారు. సో, ఆ పని చేసినందుకు మనం వాళ్ళకైతే కూలీ ఇస్తాం అంతే. ఇప్పుడు ఇక్కడ మన డబ్బులు ఏం వేస్ట్ పోదు. అలాగే వాళ్ళకి పని చెప్పినోళ్ళు అవుతాము. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా కొంచెం మన వల్ల కొంచెం వాళ్ళకి డబ్బులొస్తాయి గదా! సో, ఇక్కడ మనకి లాభం జరుగుతుంది. సో, వాళ్ళకి కూడా లాభం జరుగుతుంది. అందుకని చెప్పి మీరు ఎప్పుడైనా కూడా ఈ బంగారం పని చేసే కమ్మసలోళ్ళని ఉంటారు గదా! సో, వాళ్ళ దగ్గరైతే చేపించుకోండి. మనకి గోల్డ్ వేస్ట్ కాదు. గోల్డ్ రేటే పడుతుంది. దాంతో పాటుగా మనం ఎక్స్ట్రా ఏమీ కట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి మనం పనిచ్చినట్టు కూడా అవుతుంది. ఇక్కడ మనకి లాభం ఉంది. సో, వాళ్ళకి కూడా లాభం ఉంది. సో, ఖచ్చితంగా మీరు ఈసారి అయితే గోల్డ్ కొనేటప్పుడు అలా ట్రై చేయండి. అప్పుడు మనకి కొంచెం డబ్బులనేది సేవ్ చేసుకోవడానికైతే యూజ్ ఉంటుందన్నమాట. ఇంకొకటేంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 1 మంత్‌లో 5,000 మిగిలాయనుకోండి. ఇంకొక నెక్స్ట్ మంత్‌లో ఒక 3,000, 4,000 అలా మిగిలాయనుకోండి. ఆ 2 కలిపి 1 గ్రామ్ గోల్డ్ తీసేసుకోండి. కాయిన్ తీసుకోండి. మీరు విడిగా కాదు, కాయిన్స్ మాత్రం తీసుకోవాలనమాట. కాయిన్స్ గానీ లేకపోతే 2 గ్రామ్స్ కలిపి చిన్న చిన్న ముక్కలైతే అమ్ముతుంటారు. అది కూడా చిన్న చిన్న గోల్డ్ షాపుల్లో అమ్ముతుంటారు. పెద్ద పెద్ద షోరూముల్లో కాదు. ఆ గోల్డ్ షాపుల్లో అమ్మే దగ్గర తీసి పెట్టేసుకోండి మీ దగ్గర. ఇప్పుడు ఒకసారి మనం 4 సార్లు 4 గ్రాములు గానీ 4 అంటే 2 గ్రాములకి కలిపి 4 సార్లు తీసుకున్నామనుకోండి. 4 సార్లు 2 గ్రామ్స్ తీసుకున్నామనుకోండి. అప్పుడు మనకి 8 గ్రామ్స్ అవుతుంది కదా! సో, మనం అలా బంగారం కొని సేవ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ 8 గ్రామ్స్ కలిపి మనం ఒక ఐటెమ్ అయితే చేపించుకోవచ్చు కదా! ఇక్కడ మనకి గోల్డ్ కాయిన్స్‌కి ఏంటంటే గోల్డ్ టు గోల్డ్ రేటే ఇస్తారు కాబట్టి మనకి అక్కడ వేస్ట్ పోయేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర 2 గ్రాములకు డబ్బులున్నాయనుకోండి, మనం ఏదైనా చిన్న ఐటెమ్ తీసుకుంటే అది రేపు మార్చేటప్పుడు దాన్ని తరుగులు తీసేస్తారు. సో, అలా కాకుండా కాయిన్స్ తీసి పెట్టుకున్నామనుకోండి, మనం గోల్డ్ టు గోల్డ్ రేట్ వస్తుంది కాబట్టి ఒక 10 గ్రామ్స్ అలా అయినప్పుడు ఏదైనా చిన్న నెక్లెస్ గానీ, ఏదైనా మనకు నచ్చిన ఐటెమ్ ఏదో ఒకటి తీసుకోవచ్చనమాట. సో, యూజువల్‌గా నేను ఇలాగే చేస్తూ ఉంటాననమాట. నా దగ్గర ఏమైనా కొంచెం డబ్బులుంటే కాయిన్స్ తీసుకుంటాను. లేకపోతే నేను చేపించుకునే గోల్డ్, నా దగ్గరున్న గోల్డ్ అంతా కూడా నేను అలా బంగారం చేసే వాళ్ళ దగ్గరే చేపించుకున్నది. బయట షోరూమ్‌లోకెళ్ళి ఎక్కువ ఏమి కొనను అసలు. ఎక్కువ కాదు, మోస్ట్‌లీ అసలు ఏమి కొనను. బంగారం కొనేటప్పుడు మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంచెంలో కొంచెం అన్నా తగ్గించుకున్నట్టయినా ఉంటుంది కదా అని చెప్పేసి, సో, నేనైతే యూజువల్‌గా ఇలాగే చేస్తాననమాట. సో, నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. డబ్బున్నోళ్ళంటే అది వేరే విషయం. వాళ్ళు బయటికెళ్ళి షోరూమ్‌లో ఎంతైనా పెట్టి కొంటారు. కానీ మనం అలా కాదు కదా! సో, ఇదనమాట నేను ఫాలో అయ్యే టిప్స్ గోల్డ్ కొనేటప్పుడు. మీరు కూడా ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చి, అలాగే ఇది యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అవుతుంది, సరిపోతుంది, ఇలాగే గోల్డ్ కొనాలి అని అనుకుంటే ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నైస్ ఇన్ఫర్మేషన్ అని.